బడ్జెట్ సమావేశాల్లో మూడో రోజు రాష్ట్రమంతా మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళలు వాళ్ళు తీసుకున్న రుణాలని మాఫీ చేస్తారని ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అలాగే రుణాల మాఫీ చేస్తానని తొలి సంతకం కూడా చేయడం జరిగింది. అదే విషయాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జన్ మోషన్లో మేము పెడితే స్పీకర్ గారు చాలా వ్యంగ్యంగా అంత అర్జెన్సీ ఏముంది దీని మీద, అంత చర్చగా అంత ఇంపార్టెన్స్ ఏముందనని ఆయన అనడం నిజంగా చాలా బాధాకరం. అంటే రాష్ట్రంలో మహిళలు రైతులే వాళ్ళ రాజకీయాలకి ఒక అవకాశంగా మార్చుకుంటున్నారని మేమైతే భావిస్తున్నాం. ఇదే డ్వాక్రా మహిళలు రుణాలు మాఫీ చేస్తామంటే పాపం ఎంతో మంది మహిళలు వాళ్ళ పుస్తకాలను కూడా తాకట్టు పెట్టుకొని ఈరోజు పసుపు తాడు మెడ మీదకి వచ్చిన దాఖలాలున్నాయి. మొత్తం రాష్ట్రమంతా 13 జిల్లాల్లో 656 మండలాల సమాఖ్యలున్నాయి. 26,753 గ్రామ సమాఖ్యలున్నాయి. 6,52,044 డ్వాక్రా సంఘాలున్నాయి. అందులో 69,31,113 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. మరి ఇంతమంది డ్వాక్రా మహిళలున్న ఈ రాష్ట్రంలో డ్వాక్రా రుణాలు తీసుకున్న వాళ్ళు దాదాపుగా 50% పైనే ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం డ్వాక్రా రుణాల మాఫీకి 14,204 కోట్లు వాళ్ళు తీసుకున్న రుణాలు ఉన్నాయి. అవన్నీ మాఫీ చేస్తానని ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి 9 నెలలు కాలమైనా ఇప్పటి వరకు మాఫీ చేయలేదు. సరికదా వాళ్లకు వడ్డీ పెరుగుతానే ఉంది. మరి వీటి గురించి ప్రధానంగా చర్చ పెట్టండి అని ఈరోజు మేము శాసనసభలో మహిళా ఎమ్మెల్యేలుగా, ముఖ్యంగా గిరిజన ఎమ్మెల్యేలుగా మేము అడిగితే ఈ వాయిదా తీర్మానం తిరస్కరిస్తున్నామని చెప్పి, అలాగే అర్జెన్సీ లేదని చెప్పి ఆయన చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాం. ఇదే డ్వాక్రా మహిళలకు గ్రూపుకి ₹1,00,000 ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఎక్కడ గ్రూపుకి ₹1,00,000 కాదు కదా, వాళ్లకు ప్రతి మహిళకు ₹10,000 చొప్పున ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా అది కూడా అమలు చేయలేదు. పైగా ఇక కొత్త నాటకం మొదలు పెట్టారు. ఇసుక రీచులు ఇస్తూ డ్వాక్రా గ్రూపుల్ని మేము ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని చెప్పడం జరిగింది. 25% మహిళా గ్రూపులకు ఇస్తామన్నారు. కానీ అది కూడా ఎక్కడా కూడా సరైన ఇంప్లిమెంటేషన్ జరగటం లేదు, అకౌంట్స్ లోకి వెళ్ళటం లేదు. మరీ ముఖ్యంగా మొన్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున మా గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు బహిరంగంగా సభలో చెప్పడం జరిగింది. చెప్తూ 25% మహిళలకు, డ్వాక్రా మహిళలకు ఆ బాక్సైట్ తవ్వితే వచ్చిన ఆదాయాన్ని వాళ్ళకి ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే ఇలా మోసపూరితమైన మాటలు చెప్తూ మహిళల్ని మోసం చేయడం ఎంతవరకు సమంజసం? ఎవరైనా ఒక మోసం చేస్తే వాడికి 420 కేసు పెట్టాలి. అదే 420 కేసు చంద్రబాబు నాయుడు మీద పెట్టాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే మహిళలే దొరికారా? వారి యొక్క ఓట్లు దండుకోవడానికి, వారు ఏది చెప్తే అది వినడానికి అమాయకమైన మహిళలు. మొన్ననే మహిళా దినోత్సవం చేసుకున్నాం. ఎప్పుడు మహిళలకు ఈ అణచివేత ధోరణి మాకు ఎప్పుడు ఇది జరుగుతూనే ఉంటుందా? చంద్రబాబు నాయుడు చేసే వ్యాఖ్యలు మా మహిళల్ని చాలా బాధిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ డ్వాక్రా రుణాలు మాఫీ చేసి ఏదైతే చంద్రబాబు నాయుడు మా మహిళలకు ఉపాధి హామీ పథకాలను ఇస్తున్నాడో అది ఖచ్చితంగా ఇవ్వాల్సింది. మరొక విషయం, ఉపాధి కల్పిస్తానంటూనే వారిని ఇంకా రుణగ్రస్తులను చేస్తూ వాళ్ళు ఇంకా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని అంటూ ఈరోజు పూర్తిగా శ్రామికులుగా, కార్మికులుగా, కష్టజీవులుగా, వాళ్ళకి పాపం తిండికి కూడా గతి లేని మహిళలుగా చేస్తున్న ఈ చంద్రబాబుని ఖచ్చితంగా మహిళలందరూ కూడా అడ్డుకుంటాం. గత పాలనలో నేను డ్వాక్రా సంఘాలను పెట్టానని గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గతంలో గుర్రాలతో తొక్కించిన సందర్భం మర్చిపోయాడని అనుకుంటున్నా. ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడు మహిళల మీద
ఆయన ఏవైతే హామీలు ఇచ్చాడో, రుణమాఫీలు చేస్తానన్నాడో, మహిళల్ని ఆర్థికంగా పురోభివృద్ధి చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాడో ఖచ్చితంగా ఇది శాసన సభలో చర్చ పెట్టాలి. పెట్టి తీరేందువరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా మేము తీవ్ర పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎంతోమంది మన రాష్ట్రంలోని మహిళలు మా గురించి, డ్వాక్రా రుణాల గురించి చర్చ జరుగుతుందని 1000 కళ్లతో ఎదురు చూస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్వాక్రా రుణాల గురించి వాయిదా తీర్మానం అడిగితే ఈరోజు స్పీకర్ గారు దాన్ని తిరస్కరిస్తున్నామని చెప్పేసి అసెంబ్లీలో చెప్పడం చాలా దురదృష్టకరం. ఈ తెలుగుదేశం గవర్నమెంట్ మహిళలను ఎప్పుడూ అవమానపరుస్తూనే ఉంది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఎవరూ కూడా డ్వాక్రా రుణాలు కట్టొద్దు, మొత్తం అన్నీ నేనే వడ్డీతో సహా మాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. అది నమ్మి నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకుంటారేమో అని చెప్పేసి మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి ఈరోజు గద్దెనెక్కించడం జరిగింది. గద్దెనెక్కిన తర్వాత మాట మార్చడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటే కాబట్టి అది గ్రహించిన మహిళలందరూ కూడా ఓట్లేయడం జరిగింది. ఈరోజు ఏదైతే మహిళలందరూ భయపడుతున్నారో అదే చంద్రబాబు నాయుడు గారు చేశారు. గ్రూపుకి ₹1,00,000 మాఫీ చేస్తామని ముందు చెప్పారు, తర్వాత మహిళకి 10,000 ఇస్తామని చెప్పారు. ఒక్కొక్క గ్రూపుకి 4 లక్షల దాకా రుణాలు ఉండడం జరిగింది. ఈరోజు గత 10-15 ఏళ్లుగా డ్వాక్రా మహిళలందరూ కూడా సక్రమంగా ఎవ్వరితోటి ఒక్క మాట కూడా అనిపించుకోకుండా డ్వాక్రా రుణాలు కట్టుకుంటూ వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈరోజు డ్వాక్రా మహిళల్ని ఒక దొంగలుగా చూస్తూ బ్యాంకు సిబ్బంది మీరు రుణాలు కట్టకపోతే మిమ్మల్ని జైల్లో పెడతాము, లేకపోతే మీ యొక్క ఆస్తులు జప్తు చేస్తామని చెప్పడం మహిళలందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. ఈరోజు మా నియోజకవర్గంలో మొన్న నేను ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు మహిళలందరూ నా దగ్గరకు వచ్చి మా రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తారు మేడం అని చెప్పడం, మమ్మల్ని గట్టిగా అడగడం, మేము వారికి సమాధానం చెప్పుకోలేక మేము తలదించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు తీసుకొచ్చారు. ఖచ్చితంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళల కోసం మేము ఎప్పుడు పోరాడుతూనే ఉంటాము. ఏదో ఒక సమాధానం మహిళలు తృప్తి చెందేలాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చే వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళా ఎమ్మెల్యేలమైనటువంటి మేమందరం కూడా పోరాటం చేస్తామని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. డ్వాక్రా రుణాలు మాఫీ సంబంధించి వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టేటప్పుడు అతను ఒక స్పీకర్ గారు అయ్యుండి ఒక బాధ్యతాయుతంగా నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిన సభాపతిగా అతను ఉంటూ మాకు ఏ రకంగా కూడా ఆయన ఎందుకు అలా ఈరోజు ఆయన మాట్లాడిన తీరు యావత్ మహిళా లోకానికే ఆయన నివ్వెరపోయేలా చేసింది. ఎందుకంటే ఇది అంత అర్జెన్సీ కాదు, ఇది అసలు మాట్లాడవలసిన సమయమే కాదని అనడం ఏమాత్రం కూడా హర్షించదగ్గది కాదు. దీనికి ఆయన ఇప్పటికైనా సరే మహిళల తాలూకా ఇబ్బందుల పట్ల వాళ్ళ అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం ఒక లక్షాధికారుల్ని కోటేశ్వరులు చేసేస్తానని మహిళలకి ఇంతలా వంచిన విషయం వాళ్ళకి తెలిసినప్పటికీ ఆయన కూడా వారికే పక్షపాత ధోరణిలో వ్యవహరించడం ఎంత మాత్రం తగదని మీ మూలంగా చెప్తున్నాను. అలాగే డ్వాక్రా మహిళల తాలూకా స్థితిగతుల్ని పూర్తిగా అంటే వాళ్ళు ఏ గ్రేడ్లో ఉండేవారు, ఎన్నో సంఘాలు ఉత్తమ సంఘాలుగా ఉండి వాళ్ళకి ఎక్కువగా లబ్ధి పొందే విధంగా లోన్లు కానీ ఏ రకమైన వారికి అందేవి. కానీ ఇప్పుడు ఈ పొదుపు నుండే వారిని తీసివేయడం, బ్యాంకులు తీయడం వలన వాళ్ళు పూర్తిగా ఏ గ్రేడ్ నుండి పూర్తిగా పడిపోయి ఏ బ్యాంకులు కానీ ఏ రుణాలు కానీ పొందలేని స్థితిలో ఉన్నారు. వారు ఎంత వేదనకు గురవుతున్నా వారిని పట్టించుకోకుండా ఈరోజు ఈ ప్రభుత్వం కేవలం మహిళల్ని ఒక మీటింగులకి వాళ్ళ తాలూకా మీటింగులకి ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే వాళ్ళని బస్సుల్లో తరలించి వాళ్ళకు మహిళా సంఘాలని మేము ఇంత ఉద్ధరిస్తున్నామని చెప్పుకోవడానికి మాత్రమే ఈ రకంగా మహిళల్ని ఈ రకంగా వినియోగించుకొని వారిని ఇంత బాధకు గురి చేస్తున్నదో ఈ ప్రభుత్వం మీకు అందరికీ తెలిసింది. దీన్ని మేమందరం ప్రతిఘటిస్తాము. దీన్ని సరిదిద్దుకోకపోతే మాకు ఈ మహిళల గురించి ఏ విషయంలో కూడా వారు బాధ్యతాయుతంగా లేరన్నది ఈరోజు ఈ వాయిదా తీర్మానంలో పట్టించుకోకపోవడమే ఉదాహరణగా మీకు తెలియజేసుకుంటూ మా వైఎస్ఆర్ పార్టీ తరఫున
మహిళల పట్ల మేము ప్రతి విషయంలో కూడా వారికి అండగా ఉంటామని పోరాడతామని మీకు తెలియజేసుకుంటున్నాం.